ఎస్ఎస్సి యాన్యువల్ ఎగ్జామినేషన్స్కు ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం మరియు పాలిటెక్నిక్, టీఎస్ఆర్జేసి, గురుకుల లాంటి పోటీ పరీక్షలు రాసేటటువంటి విద్యార్థుల కోసం 10వ తరగతిలోని కార్బన్ మరియు దాని సమ్మేళనాలు అనే చాప్టర్ నుండి ఒక మంచి టాపిక్తో ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి అంశాలు తప్పకుండా నేను చెప్పినటువంటి ఆ పోటీ పరీక్షల్లో అడగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు ఈ టాపిక్కు సంబంధించినటువంటి అంశాన్ని అర్థం చేసుకొని మంచిగా ప్రిపేర్ కావాలని కోరుతా ఉన్నాను. సో ఈ టాపిక్లోని ముఖ్యమైనటువంటి అంశాలు ఏంటంటే ఎస్టరిఫికేషన్, సఫోనికేషన్, మిసిలి మరియు సోప్ మురికిని ఎలా పోగొడుతుంది అనేటువంటి అంశాలతోటి ఈ వీడియో చేయడం జరిగింది. సో మొదటగా ఎస్టరిఫికేషన్ గురించి తెలుసుకుందాం. గాఢ సల్ఫ్యూరిక్ ఆమ్ల సమక్షంలో ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లం మధ్య జరిగే చర్య ద్వారా ఏర్పడినటువంటి పదార్థాన్ని మనం ఎస్టర్ అని పిలుస్తాం. ఇది ఒక తీయని సువాసన కలిగినటువంటి పదార్థం. మనకి ప్రమేయ సమూహాలలో ఎస్టర్ను కూడా ఒక ముఖ్యమైనటువంటి ఫంక్షనల్ గ్రూప్గా చెప్పుకుంటాం. చూద్దాం. ఆల్కహాల్ మరియు కార్బాక్సిలిక్ ఆమ్లం, కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఈ రెండు కలిస్తే దానిని మనం ఎస్టర్ అని పిలుస్తాం. సో ఈక్వేషన్ చూద్దాం. ROH అంటే ఇది ఒక ఆల్కహాల్, అదేవిధంగా R-COOH ఇదొక కార్బాక్సిలిక్ యాసిడ్. సో ఈ రెండింటిని కాన్సంట్రేషన్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో అంటే గాఢ సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో చర్య జరిపినట్లయితే మనకి R-C∼OR ప్లస్ H2O ఏర్పడుతుంది. సో దీన్నే మనం ఎస్టర్గా చెప్తాం. సో ఇదొక డీహైడ్రేషన్ ప్రాసెస్ అంటారు. ఈ ఎస్టర్ ఇక్కడ డీహైడ్రేషన్ ప్రాసెస్గా మనం చెప్పుకోవచ్చు. సో అంటే నిర్జలీకరణ. ఏంటి డీహైడ్రేషన్ అంటే వాటర్ బయటికి వెళ్ళిపోవడాన్ని మనం జనరల్గా డీహైడ్రేషన్ అంటాం. సో కాబట్టి ఈ ఎస్టర్ ఏర్పడేటటువంటిది ఒక డీహైడ్రేషన్ చర్యగా మనం చెప్పుకుంటాం. ఇది కూడా మనకు ఎగ్జామ్లో అడగడానికి, షార్ట్ ఆన్సర్స్లో కానీ ఆబ్జెక్టివ్లో కానీ అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చూద్దాం. ఇథైల్ ఆల్కహాల్, దీన్నే IUPAC ఓల్ గ్రూప్ ఇథనోల్ అంటాం. దానికి ఎసిటిక్ ఆమ్లం, సో కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది ఇథనోయిక్ ఆమ్లం, ఇథనోయిక్ యాసిడ్ ఇది ఇథనోల్. సో ఒక ఆల్కహాల్ అదేవిధంగా ఒక కార్బాక్సిలిక్ యాసిడ్ రెండు కలిస్తే మనకు CH3COOC2H5. సో దీన్ని మనం ఈ విధంగా కూడా రాయొచ్చు. సో CH3C∼OOC2H5 దీన్నే ఇథైల్ ఎసిటేట్. ఇది ఒక ఎస్టర్. సో దీన్ని మనము ఎస్టర్గా చెప్పుకుంటాం ప్లస్ వాటర్. సో ఇది ఎస్టర్. సో ఎస్టరిఫికేషన్. సో ఈ చర్యను మనము ఎస్టరిఫికేషన్ చర్య అని చెప్పుకుంటాం. ఒక ఆల్కహాల్, ఒక కార్బాక్సిలిక్ ఆమ్లం కలిపితే వచ్చేటటువంటి పదార్థం ఎస్టర్. ఈ చర్యను మనం ఎస్టరిఫికేషన్ రియాక్షన్ లేదా ఎస్టరిఫికేషన్ చర్య అని చెప్పుకుంటాం. ఓకే, సో ఇది ఎస్టర్. రైట్. సో ఇక్కడ చూద్దాం. రెండవ అంశం సోప్ ప్రిపరేషన్లో మనకి ఏ అంశాలు ఉంటాయో ఒకసారి చూద్దాం. సో చాలా ఇంపార్టెంట్ ఇది మనకి. అందులో ఒకటి సఫోనికేషన్
రియాక్షన్ అంటారు. సఫోనికేషన్ చర్య. సఫోనికేషన్ చర్య. ఏంటి సఫోనికేషన్ రియాక్షన్ అంటే ఎస్టర్ను సోడియం హైడ్రాక్సైడ్ లేదా పొటాషియం హైడ్రాక్సైడ్, ఇవి క్షారాలు, సో బేసెస్ ఇవి. సో ఎస్టర్ను బేస్తో కనుక మనం రియాక్ట్ చేస్తే మనకు సోప్ ఏర్పడుతుంది. సోప్ ఏర్పడుతుంది. ఇట్లా ఒక ఎస్టర్ను క్షారంతో జరిపేటటువంటి చర్యను ఆల్కలైన్ హైడ్రాలసిస్ అని కూడా పిలుస్తారు. ఆల్కలైన్ హైడ్రాలసిస్ చర్య అని కూడా అంటారు. దీన్ని ఆమ్లీకృత జల విశ్లేషణ చర్యగా కూడా చెప్పుకుంటాం. ఆమ్లీకృత జల విశ్లేషణ చర్య. సో ఎస్టర్కు క్షారాలతో జరిపే చర్యను మనం ఏమని పిలుస్తారు అని కూడా అడగవచ్చు. దాన్ని ఆల్కలైన్ హైడ్రాలసిస్ రియాక్షన్ లేదా ఆమ్లీకృత జల విశ్లేషణ చర్య అని చెప్పుకోవచ్చు. అయితే మరి ఎలాంటి ఆల్కహాల్కు ఎలాంటి కార్బాక్సిలిక్ ఆమ్లాన్ని కలిపితే మనకు ఎస్టర్ వస్తుంది? మన సోప్ ప్రిపరేషన్లో కావలసినటువంటి ఎస్టర్ ఏంటి అసలుకి? ఎలాంటి ఎస్టర్ మనకి సోప్ ప్రిపరేషన్లో ఉపయోగపడుతుంది? అంటే ఎలాంటి ఆల్కహాల్కు ఎలాంటి కార్బాక్సిలికాన్ని కలిపితే మనకు సోప్లో ప్రిపేర్ అయ్యేటటువంటి ఎస్టర్ వస్తుందో మనం ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి. సో ట్రై హైడ్రాక్సీ ఆల్కహాల్కి, దాన్ని గ్లిజరాల్ అంటాం మనం, గ్లిజరాల్. ట్రై హైడ్రాక్సీ ఆల్కహాల్కి హయ్యర్ ఫ్యాటీ ఆమ్లాలను కలిపితే, హయ్యర్ ఉన్నత ఫ్యాటీ ఆమ్లాలను కలిపితే మనకు ఎస్టర్ ఏర్పడుతుంది. సో ఇది అంటే ఎలాంటి ఆమ్లాన్ని తర్వాత ఆల్కహాల్ను తీసుకోవాలి అంటే ఇక్కడ చూస్తే ఆల్కహాల్లో ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్కి హయ్యర్ ఫ్యాటీ ఆమ్లాలు, ఉన్నత ఫ్యాటీ ఆమ్లాలను కలపాలి. ఒకసారి చూద్దాం. ఇక్కడ గ్లిజరాల్ CH2OH CHOH CH2OH. సో ఇది గ్లిజరాల్ అంటారు, ట్రైహైడ్రాక్సీ ఆల్కహాల్. దీనికి హయ్యర్ ఫ్యాటిక్ ఆమ్లాలను కలపాలి. ఇక్కడ హయ్యర్ ఫ్యాటిక్ అంటే కార్బన్ చైన్, లాంగ్ చైన్గా ఉండేటటువంటి కార్బన్లను తీసుకోవాలి మనం. ఇక్కడ చూడండి, 15 కార్బన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. సో అంటే కార్బన్ లాంగ్ చైన్ ఉండేటటువంటి కార్బన్ను మనము సెలెక్ట్ చేసుకుంటాం. సో ఇక్కడ C15H31 COOH, ఇది ఆల్కైల్ గ్రూప్. ఒక హైడ్రోజన్ లేదు కాబట్టి, ఒక హైడ్రోజన్ రిమూవ్ కాబట్టి 15 2s 30 ప్లస్ 2n ప్లస్ మనకు అది ఆల్కైల్ అంటారు దీన్ని. సో దీనికి 1531కు హైడ్రోజన్ ప్లేస్లో COOH యాడ్ చేసుకున్నాం. దీన్ని పామిటిక్ యాసిడ్ అంటారు, పామిటిక్ ఆమ్లం. అదేవిధంగా C17H5, ఇది ఆల్కైల్ గ్రూప్. ఆల్కైల్కు COOH, దీన్ని స్టియరిక్ ఆమ్లము అంటారు. C17H33 COOH, దీన్ని ఓలిక్ యాసిడ్ అంటారు. సో ఇక్కడ మనకి ఆమ్లాలు ఎలా ఉండాలంటే పెద్ద కార్బన్తో కడిగినటువంటి, లాంగ్ చైన్ కలిగినటువంటి కార్బాక్సిలిక్ ఆమ్లం ఉండాలి. సో ఆ విధంగా మనం తీసుకోవాలి. సో ఇక్కడ మనకి దీన్ని ఆల్కైల్ అంటాం, ఆర్తో సూచిస్తాం. RCOOH RCOOH. సో ట్రైగ్లిజరాల్కు RCOOH ప్లస్ RCOOH యాడ్ చేస్తే మనకి ఇక్కడ COOCH2 ప్లస్ RCOOH, అదేవిధంగా RCOOH2. ఇక్కడ ఈ OHకు సో ఈ H ఇక్కడ ఒక వాటర్, సో ఈ OHకు ఈ H ఇక్కడ ఒక వాటర్, ఈ OHకు ఇక్కడ H ఇక్కడ వాటర్. సో కాబట్టి ఇది వాటరు బయటికి రావడం జరుగుతుంది. దీన్నే మనం డిహైడ్రేషన్ రియాక్షన్ అని చెప్పుకున్నాం. సో ఇక్కడ RCOOCH2 RCOOCH దీనిని ట్రైగ్లిజరైడ్ అంటే ఎస్టర్ అంటాం. దీన్నే మనం ఎస్టర్గా పిలుచుకుంటాం, ట్రైగ్లిజరైడ్. సో దీనికే ఎస్టర్గా పిలుచుకుంటాం. ఇలాంటి ఎస్టర్ను మనం సోప్ ప్రిపరేషన్లో తీసుకోవాలి. సో ఎలాంటి ఎస్టర్ అంటే ఇలాంటి ఎస్టర్ను మనం ఇప్పుడు సోప్ ప్రిపరేషన్లో తీసుకుందాం. ఓకే, రైట్. అంటే ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకి సఫోనికేషన్ రియాక్షన్ అంటే ఏంటి అంటే హయ్యర్ ఫ్యాటీ ఆమ్లాలు క్షారంతో చర్య జరిపితే మనకి సబ్బు ఏర్పడుతుంది. సబ్బు ఎలా ఏర్పడుతుంది అని కూడా అడుగుతారు. సో హయ్యర్ ఫ్యాటీ ఆమ్లాలు క్షారాలతో చర్య జరిపితే ఏర్పడేదే సబ్బు.
ఈ చర్యను మనము సఫోనికేషన్ రియాక్షన్ అంటాం. ఈ చర్యనే మనము సఫోనికేషన్ రియాక్షన్ ఇది కూడా ఎగ్జామ్లో అడుగుతారు. సఫోనికేషన్ రియాక్షన్లో ఏమి జరుగుతుంది, లేకపోతే సఫోనికేషన్ రియాక్షన్ అంటే ఏంటి అంటే ఉన్నత ఫ్యాటీ ఆమ్లాలు క్షారాలతో చర్య జరిపితే సబ్బు ఏర్పడుతుంది. ఈ చర్యనే మనం సఫోనికేషన్ రియాక్షన్ అని కూడా పిలుచుకుంటాం. దాన్ని సోప్ ఫార్ములా రాయమంటారు, లేదా సోపు సఫోనికేషన్ చైన్ రాయమంటారు. చూద్దాం. ఇక్కడ ఇందాక చెప్పుకున్న ట్రైగ్లిజరైడ్ ఇదొక ఎస్టర్. ఈ ఎస్టర్కు మనం సోడియం హైడ్రాక్సైడ్ లేకపోతే పొటాషియం హైడ్రాక్సైడ్ చారాలను కలుపుతున్నాం. ఇక్కడ ట్రైగ్లిజరైడ్ 3 సోడియం NaOH కానీ ఇక్కడ 3 పొటాషియం హైడ్రాక్సైడ్ కానీ కలిపితే మనకి RCOONA RCOONA. సో దీన్ని 3RCOONA, లేదా ఇక్కడ పొటాషియం హైడ్రాక్సైడ్ తీసుకుంటే 3RCOOK. సో వీటిని మనము సోపుగా పిలుచుకుంటాం. ఇదే సోప్ ఫార్ములా. ఈ 3RCOONAను మనము సోప్గా చెప్పుకుంటాం. సో ఇది సఫోనికేషన్ చర్య అంటే ఏంటి, సోప్ ఏర్పడడానికి కెమికల్ రియాక్షన్ రాయమంటే మనము ఇది ట్రైగ్లిజరైడ్ను తీసుకొని దాని పొటాషియం హైడ్రాక్సైడ్ లేకపోతే సోడియం హైడ్రాక్సైడ్ చారాలతోటి మనం చర్య జరిపించినట్లయితే ఏర్పడేదే మనకి సోప్. ఓకే. సో సోప్ అనేటటువంటిది ఒక సాల్ట్. ఇది ఒక సాల్ట్. ఇది ఒక రకమైనటువంటి సాల్ట్. సో మనకి తటస్థీకరణ చర్యలో చెప్పుకుంటాం, ఒక యాసిడ్ ఒక బేస్ కలిపిస్తే సో సాల్ట్ ప్లస్ వాటర్ ఏర్పడుతుంది అని. అట్లే ఇక్కడ CH3COOH ఎసిటిక్ యాసిడ్కు సోడియం హైడ్రాక్సైడ్ కలిపితే సోడియం ఎసిటేట్. ఇదొక సాల్ట్. ఇదొక సోపు, ఇది సాల్ట్గా కూడా చెప్పుకుంటాం. సాల్ట్ ప్లస్ వాటర్గా మనం చెప్పుకుంటాం. సో ఇది సఫోనికేషన్ రియాక్షన్. సో ఇక్కడ మనకి సోడియం పొటాషియం లవణాల ఉన్నత ఫ్యాటీ ఆమ్లాలను సబ్బు అంటారు. సో మనకి ఇక్కడ సబ్బు అంటే సో మనకి సోడియం పొటాషియం లవణాల ఉన్నత ఫ్యాటీ ఆమ్లాలు 3RCOONA లేకపోతే 3RCOOK. ఇక్కడ సోడియం కానీ పొటాషియం కానీ లవణాల యొక్క ఉన్నత ఫ్యాటీ ఆమ్లాలు. ఇక్కడ R అనేది ఉన్నత ఫ్యాటీ ఆమ్లం. సో ఉన్నత ఫ్యాటీ ఆమ్లాలను మనం సోపుగా పిలుచుకుంటాము. ఓకే. సో ఇది కూడా మనకి ఎగ్జామినేషన్లో అడగడానికి అవకాశం ఉంటుంది. సో రైట్. సో మిస్లీ మరి అదేవిధంగా సోపు మురికిని ఎలా పోగొడుతుంది. మిస్లీ అంటే ఏంటి, సోపు మురికిని ఎలా పోగొడుతుందో తెలుసుకుందాం ఇప్పుడు. సో ఇక్కడ మనకి ఫస్ట్ మిస్లీ అంటే ఏంటో చూద్దాం. సబ్బు యొక్క నురుగ కణాల సమూహాన్ని మనము మిస్లీగా చెప్పుకుంటాం. ఓకే. సో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, ఇది సోప్ RCOONA. సో దీన్ని మనం సోపుగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ సోప్లో 2 భాగాలు ఉంటాయి, 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి హైడ్రోకార్బన్ పార్ట్, రెండవది కార్బాక్సిలిక్ ఆమ్లం పార్ట్. హైడ్రోకార్బన్ పార్ట్. సోప్లో 2 పార్ట్స్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఒక నురుగ కణాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఒక నురుగ కణం మనం ఈ విధంగా తీసుకున్నట్లయితే ఒక నురుగ కణం. సో ఈ విధంగా మనం ఒక నురుగ కణాన్ని తీసుకున్నట్లయితే ఇది హెడ్. సో దీన్ని హెడ్గా చెప్పుకుంటాం, ఇది టెయిల్గా చెప్పుకుంటాం. సో ఇది నురుగ కణానికి ఇది హెడ్, ఇది టెయిల్. సో హెడ్ అయానిక్ పార్ట్గా చెప్పుకుంటాం. హెడ్లో అయానిక్ పార్ట్ COO - Na+, ఇది అయానిక్ పార్ట్గా చెప్పుకుంటాం. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే హైడ్రోఫిలిక్ పార్ట్ అని కూడా చెప్తాం. హెడ్ను మనం హైడ్రోఫిలిక్ భాగము. అట్లే టెయిల్ని ఏమంటామంటే హైడ్రోఫోబిక్ భాగము అంటారు. సో హెడ్నేమో మనకు హైడ్రోఫిలిక్ భాగం అంటారు, టెయిల్నేమో హైడ్రోఫోబిక్ భాగం అంటారు. ఎగ్జామ్లో అడుగుతాడు, సబ్బు నురుగ కణం యొక్క పటాన్ని గీసి దాని భాగాలను గుర్తించండి అని. సో కాబట్టి హెడ్ టెయిల్ 2 ఉంటాయి. హెడ్ను హైడ్రోఫిలిక్ భాగం అంటారు, తోకను హైడ్రోఫోబిక్ భాగము అంటారు. ఇక్కడ ఫిలిక్ అంటే లవ్, హైడ్రో అంటే వాటర్. సో వాటర్ అంటే లవ్, అంటే వాటర్లోకి పోవడం ఇష్టపడుతుంది హెడ్. ఈ హెడ్ అనేది వాటర్తో కలవడానికి, లవ్ టువర్డ్స్ వాటర్. సో వాటర్ అంటే ఇష్టం, వాటర్లో కలవడానికి ఈ హెడ్
అట్రాక్ట్ అవుతుంటుంది, వాటర్లో కలవడానికి హెడ్ అట్రాక్ట్ అవుతుంటుంది. అదేవిధంగా ఇక్కడ ఫోబిక్ అంటే ఇక్కడ హైడ్రోఫోబిక్, హైడ్రో అంటే వాటర్, ఫోబిక్ అంటే ఫియర్. వాటర్ అంటే ఫియర్, వాటర్ అంటే భయం. ఇక్కడ ఇంకేం వాటర్లో కలవడానికి ఇది ట్రై చేస్తుంటుంది హెడ్, దీనికేమో వాటర్ అంటే భయం. సో కాబట్టి ఈ నురుగ కణం ఇప్పుడు మనకి సబ్బు నురుగ కణం మురికిని, జిడ్డుని ఎలా పోగొడుతుందో మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. సో ఇదొక వాటర్ టబ్బు, ఇందులో ఒక క్లోత్ను వేసినాం. సో ఒక జిడ్డు ఉండేటటువంటి ఒక క్లోత్ను ఇందులో వేయడం జరిగింది. సో ఇదన్నీ కూడా వాటర్, సబ్బుతో కూడినటువంటి వాటర్. ఇందులో ఒక జిడ్డు పట్టినటువంటి ఒక క్లోత్ని ఇందులో వేయడం జరిగింది. రైట్, ఇక్కడ ఈ నురుగ కణాలు ఈ జిడ్డు కణం చుట్టూ ఈ విధంగా చేరుతాయి. సో ఈ టెయిల్ భాగమేమో వాటర్ అంటే భయం, ఫోబియా, కాబట్టి అది కింది వైపు లాగుతుంది. అంటే ఈ జిడ్డు కణం వైపుకు టెయిల్ భాగం ఉంటుంది. ఈ హెడ్ భాగమేమో ఫిలిక్ భాగం, అంటే ఇలా వాటర్ అంటే ఇష్టం, ఇవి వాటర్లో కలవడానికి ఇష్టపడుతుంటాయి. ఈ తోక భాగాలేమో జిడ్డును అంటిపెట్టుకొని ఉంటాయి, వాటర్ అంటే భయం, ఆ జిడ్డు కణాలను అంటిపెట్టుకొని ఉంటాయి. ఈ తల భాగాలేమో వాటర్ అంటే ఇష్టపడతాయి, సో అవేమో వాటర్లోకి పోవడానికి ఇష్టపడుతుంది. ఈ తోకలేమో జిడ్డును అంటుకుంటాయి. అప్పుడు ఏం చేస్తా అంటే ఈ తల భాగాలు ఈ జిడ్డును ఒకసారిగా బయటికి లాగేసుకుంటాయి. ఇవన్నీ కూడా వాటర్ వైపు, వాటర్లో కలవడానికి ఇష్టపడతాయి. కాబట్టి ఆ జిడ్డు అంటుకున్నటువంటి ఆ మురికి, ఈ తోక భాగానికి అంటుకున్నటువంటి మురికి కూడా ఈ తోక వెంబడి పైకి రావడం జరుగుతుంది. తద్వారా అక్కడ బట్ట మీద ఉన్నటువంటి ఆ జిడ్డు కణం, ఆ మురికి కణం అనేటటువంటిది వాటర్లో కలిసి క్లోత్ తెల్లగా అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఈ హైడ్రోఫిలిక్ భాగము, హైడ్రోఫోబిక్ భాగాలు జిడ్డు కణాన్ని, ఈ వాటర్లో ఉన్నటువంటి క్లోత్ పైన ఉన్నటువంటి జిడ్డు కణాన్ని ఆ విధంగా రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సబ్బు నురుగ కణం అనేటటువంటిది అలా పనిచేస్తుంది. అంటే తోక భాగాలు జిడ్డును అంటుకొని ఉంటాయి, తల భాగాలేమో వాటర్ని ఇష్టపడుతుంటాయి. కాబట్టి అవి పైకి ఒకసారిగా వాటర్లోకి పోవడంతో ఆ జిడ్డు కణం పైకి లేచి తోక వెంబడి పైకి లేచి రావడం జరుగుతుంది. సో ఈ విధంగా అవి నురుగ కణాన్ని, మురికి కణాన్ని సబ్బు నురుగలు శుభ్రం చేయడం జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూస్తే, సో ఇదొక హెడ్, ఇదొక టెయిల్, ఇది సబ్బు నురుగ కణం. సో ఇందులో అయానిక్ పార్ట్ ఉంటుంది. సో మనకు తెలుసు వాటర్లో కూడా అయానిక్ పార్ట్. సో ఇక్కడ మనకి సోడియం, సో హైడ్రాక్సైడ్తో కలిసి సోడియం హైడ్రాక్సైడ్, అదేవిధంగా COOH పార్ట్. సో ఈ విధంగా ఇవి వాటర్లో కలిసిపోవడం అనేటటువంటి జరుగుతుంది. ద్వారా గుడ్డ మురికిపోయి తెల్లగా మనకు తయారు కావడం జరుగుతుంది. సో ఈ విధంగా సబ్బు మురికిని ఇలా పోగొట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ అంశాలన్నీ కూడా తప్పకుండా పోటీ పరీక్షల్లో కావచ్చు, రేపు SSC ప్రిపేర్ అయ్యేటటువంటి విద్యార్థులకు సఫోనికేషన్ రియాక్షన్ అంటే ఏంటి, ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటే ఏంటి, సబ్బు మురికిని ఎలా పోగొడుతుంది, మిసిలీ అంటే ఏంటి, తదితర విషయాలను అడగడం జరుగుతుంది. కాబట్టి విద్యార్థులు, సో ఇక్కడ చెప్పినటువంటి విషయాన్ని మీరు నోట్స్ రాసుకొని ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాల్సిందిగా కోరుతున్నాను. సో మరొక మంచి టాపిక్ తోటి నెక్స్ట్ మీ వీడియోలో మేము ముందుకు వస్తాను. సో మీ మిత్రుడు CSR ఫ్రెండ్, CSR గ్రూప్ ఇది. సో స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయుడు. సో మరొక టాపిక్ తోటి నెక్స్ట్ మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ.